చందానగర్ దోపిడీ కేసును పోలీసులు ఛేదించారు. నిందితులను 48 గంటల్లో అరెస్ట్ చేసినట్లు మాదాపూర్ జోన్ డీసీపీ వినీత్ వెల్లడించారు. ఈ నెల 12న చందానగర్లోని ఖజానా జ్యువెలరీస్ లో 6 గ్యాంగ్ సభ్యులు జ్యువెలరీ షాప్లోకి ప్రవేశించి అసిస్టెంట్ మేనేజర్పై కాల్పులు జరిపారని, వెంటనే ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగి 12 గంటల్లో ఇద్దరిని గుర్తించామన్నారు. దోపిడీకి పాల్పడింది బీహార్ కి చెందిన గ్యాంగ్ అని, 20 రోజుల క్రితం హైదరాబాద్ కు వచ్చి 12 రోజుల పాటు షాపు వద్ద రెక్కీ చేశారని తెలిపారు. ఈ గ్యాంగ్ జ్యువెలరీ షాప్స్ ని టార్గెట్ చేసి దోచుకున్న సొమ్ముతో బీహారీ పరారవుతారన్నారు. జ్యువెలరీ షాప్స్ దగ్గర భద్రత పటిష్టంగా ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. కేసులో ఇద్దరిని రిమాండ్కు తరలించామని, పరారీలో ఉన్న 5 కోసం గాలిస్తున్నామన్నారు. సో మనకు ఆగస్టు 12 మార్నింగ్ ఖజానా జ్యువెలర్స్ చందానగర్ లో జరిగిన డకాయిత్ కేసులో, అంటే మార్నింగ్ 10:30కి ఒక 6 ఆర్మ్డ్ అసైలెంట్స్ వచ్చి అక్కడ ఒక డిప్యూటీ మేనేజర్ని కాల్కి ఫైరింగ్ చేసి తర్వాత అక్కడి నుంచి ఐటమ్స్ని దోచుకొని పారిపోయారు. ఈ విషయం వచ్చాకనే మనము డకాయితీ కింద అలాగే ఆర్మ్స్ యాక్ట్ కింద కేసులు కట్టేసి తర్వాత మన టీం అండర్ ద సూపర్విజన్ ఆఫ్ సిపి సైబరాబాద్ సార్, ఎస్ఓటి, మన లా అండ్ ఆర్డర్ అలాగే క్రైమ్స్ టీం అందరూ కూడా దాని మీదే ఇన్వెస్టిగేషన్ చేయడం జరిగింది. దీంట్లో మనకు ఆ 7 పీపుల్ ఐడెంటిఫై అయ్యారు. దాంట్లో ఇద్దరిని అరెస్ట్ చేశాము. అరెస్ట్ చేసి వాళ్ళ కస్టడీ నుంచి మనం ఒక 900 grams ఆఫ్ ఐటమ్స్, సిల్వర్ ఐటమ్స్ విచ్ ఆర్ గోల్డ్ కోటెడ్, దాన్ని తీసుకోవడం జరిగింది, సీజ్ చేశాము. సో వాళ్ళ ఇద్దరిని కూడా జ్యుడిషియల్ రిమాండ్ చేశాము. ఫర్దర్ దీంట్లో మనకు ఈ 7 కూడా బీహార్కి చెందిన వ్యక్తులు, సారన్ డిస్టిక్ అండ్ సివాన్ డిస్టిక్ కి చెందిన వ్యక్తులు. అక్కడ ఒక్కొక్కరి మీదే 3 to 4 కేసెస్ ఉన్నాయి. దాంట్లో ఒక్కడి మీదే దాదాపు 10 కేసులు పైన ఉన్నాయి. ఒక 2 మర్డర్ కేసులు, ఒక 5 ఆర్మ్స్ యాక్ట్, ఒక 2 డకాయితీ కేసులు, ఒక 2 ఎక్స్టార్షన్ కేసులు, ఇట్లా వివిధ పోలీస్ స్టేషన్లో అతని మీదే కేసులు ఉన్నాయి.